హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనీస్ కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా, హెల్తీగా, సింపుల్గా 2 మినిట్స్లో అయిపోయే తమలపాకు బజ్జీని ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఈ తమలపాకు బజ్జీ వెరైటీగా ఉండే వాళ్ళు అనుకునే వాళ్ళు ట్రై చేయొచ్చు. హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. ఈజీగా కూడా డైజెషన్ అవుతుంది. ఫస్ట్ ఈ తమలపాకు బజ్జీని ఎలా చేయాలంటే దానికి కావాల్సిన పదార్థాలు ఫస్ట్గా ఒక గిన్నెలోకి 1/2 కప్ అంతా శనగపిండి తీసుకుందాం. క్రిస్పీగా రావటానికి 1 స్పూన్ బియ్యపిండి, తినే సోడా 1/2 స్పూను, 1 స్పూను టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోండి. దీంట్లోకి కొంచెం వాముని ఇలాగన్నీ వేయండి. డైజెషన్ బాగా అవుతుంది. అండ్ దీంట్లో వాటర్ యాడ్ చేసుకుంటూ బజ్జీల పిండిలా కలుపుకోవాలి. చక్కగా మనం ఉండలేమీ లేకోకుండా మరీ తిక్కుగా కాకుండా పలుచగా కాకుండా కొంచెం మాదిరిగా బజ్జీల పిండిలా తయారు చేసుకోవాలి. కొంచెం కొంచెం చూసుకుంటూ యాడ్ చేయండి. పిండి రెడీ చేసాం కదా, ఇది పక్కన పెట్టుకుందాం. తమలపాకులు చూసారా, ఒక 4 తీసుకున్నాను. ఇప్పుడు తమలపాకుని పిండిలో ముంచి 2 వైపులా చక్కగా కవర్ చేసి పిండి అతుక్కునేలాగా చక్కగా జాగ్రత్తగా చూసుకొని ఆయిల్లోకి హీట్ అయినాక నిదానంగా వేసుకోండి. సిమ్లో పెట్టే చేసుకోవాలి. ఇది మరి మాడిపోద్ది కదా, తాగు తొందరగా. అలా కాకుండా ఆయిల్ హీట్ అయినాక వేసుకొని సిమ్లో పెట్టేసేసి 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. నేను ఇలాగా 2 వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయింది కదా, సిమ్లో పెట్టేసుకుందాం. 2 సైడ్స్ చేసుకున్నాక మనం చూసారుగా కలర్ చక్కగా వచ్చింది, గోల్డెన్ బ్రౌన్ కలర్. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకోవాలి కదా. అలాగే మిగతావి కూడా చేసుకుందాం. జాగ్రత్తగా వేసుకోండి, సిమ్లో పెట్టే వేసుకోండి ఫ్రెండ్స్. చక్కగా కవర్ చేసేసుకోండి ఆకుని 2 వైపులా. చక్కగా వేసుకున్నాక ఈ లోపల మన పక్కకని మళ్ళీ ఇంకోటి వేసుకుందాం. ఇప్పుడు సిమ్లో పెట్టుకున్నాం కదా, దీన్ని తిప్పుకుంటూ చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా చూసుకుందాం. జాగ్రత్తగా ఉంచుకోండి. చూసారు కదా, కలర్ చేంజ్ అయినా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి. ఇవి ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే మిగతా ఆకులను కూడా చేసేసుకోండి. ఇది డైజెషన్ అవుతుంది. వెరైటీగా ఉండవాలనుకున్న వాళ్ళు ట్రై చేయండి. హెల్త్కి చాలా మంచిది తమలపాకు బజ్జీ. చూసారు కదా, కలర్ చేంజ్ అయింది. 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. తీసేసుకొని మనం ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి కదా, పక్కన పెట్టేసుకుందాం. చక్కగా ఆయిల్ అంతా దిగిపోయేదాకా ఉంచేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం.
ఈవినింగ్ టైం, వర్షాకాలం, చలికాలము స్నాక్ టైప్లో యూస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు, ఇలా వెరైటీగా తినాలనుకున్న వాళ్ళు స్నాక్ ఐటమ్గా ఈ తమలపాకు బజ్జీ చాలా బాగుంటుంది. డైజెషన్ బాగా అవుతుంది, హెల్త్కి చాలా మంచిది. దీన్ని సాస్తో తీసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ గాయ్స్.